బీజేపీ చీఫ్ పదవిపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా పార్టీకి విధేయుడుగానే పనిచేస్తున్నానని, తాను కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతున్నానన్నారు. ఇక తేదీ వచ్చాక నామినేషన్ వేయడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు అధ్యక్ష పదవి కోసం ఎంపీ ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ సహా పలువురు నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. కొందరు ఈ రేసులో తాము లేమని చెబుతున్న లోలోపల మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. పార్టీ నాయకుల గురించి నిజం చెప్తూ కూడా దాడి చేస్తారా? బీఆర్ఎస్ నాయకులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మారబోతా ఉన్నాడు. దీనికి బీజేపీలో సీనియర్ నాయకులు పోటీ చేయబోతా ఉన్నారంటూ ప్రచారం సాగుతున్నటువంటి క్రమంలో తను ఎక్కడ అర్హుణ్ణి కాదు, నాకెందుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వరు అంటూ కూడా రాజాసింగ్ ఒక మెసేజ్ ని మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. నేను కూడా అధ్యక్ష పదవిని అడుగుతున్నారు, ఇస్తారా లేదా అనేది అధిష్టానం ఇష్టం అంటూ దీంట్లో తన విషయాలని షేర్ చేసుకోవడం జరిగింది. 1995 నుంచి హిందూ వాహినిలో ఒక కార్యకర్తగా పనిచేశాను. 1995 నుంచి 2009 వరకు హిందీ వాహినిలో ఫిజికల్ గా చీఫ్ గా పనిచేశాను. 2009లో మున్సిపల్ కార్పొరేషన్ టికెట్ మంగళ డివిజన్ నుంచి బీజేపీ అడిగితే ఆ వాల్యూ ఇవ్వకపోవడంతో టీడీపీ నుంచి టికెట్ తీసుకొని నేను ఆ సమయంలో కొట్లాడి టీడీపీ తరఫున కార్పొరేటర్లో గెలిచాను. గోషామహల్ కార్పొరేషన్ అంటూ ఈ విషయాన్ని రాజాసింగ్ తెలియజేశారు. గోషామహల్ అసెంబ్లీ నుంచి 2014లో భారతీయ జనతా పార్టీలో చేరి తర్వాత నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. ధర్మసేవ గురించి ఎన్నోసార్లు 98, 2010, 2012లో జైలుకి వెళ్లినటువంటి చరిత్ర కూడా ఉంది. ఎమ్మెల్యే అయిన తర్వాత 77 కేసులు తన పైన నమోదయ్యి జైలుకు పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హిందూ రాష్ట్రం, ధర్మరక్షణ, గౌరవం ఇదే నా సంకల్పం. నాకు అధ్యక్ష పదవి ఇయ్యరు నాకు తెలుసు, కానీ ప్రయత్నం చేస్తే దీంట్లో తప్పేముంది. నామినేషన్ డేట్ డిక్లేర్ అయిన తర్వాత దీనికి సంబంధించి నేను కూడా నామినేషన్ వెయ్యాలా వద్దాలా అన్నదంటూ కూడా ఆలోచన చేస్తాను. తనకు కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలి, అది ఇస్తుందా లేదా అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ నా అభిప్రాయం అయితే నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. అందరికంటే ఎక్కువగా పార్టీలో సేవ చేశాను. పార్టీ నన్ను చీగొట్టి పార్టీలో నుంచి పంపించినా కూడా నేను పార్టీ కోసమే పనిచేశాను. నా సంకల్పం ధర్మ రక్షణ కోసం, గోవులను రక్షించడం కోసం అంటూ కూడా రాజాసింగ్ ఈ విషయాలను గుర్తు చేస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. తను కూడా అవసరమైతే ఈ డేట్ ఫైలింగ్ రోజు నా నిర్ణయాన్ని వ్యక్తం చేసి నేను కూడా అధ్యక్ష పదవి కోసం నేను కూడా పోటీ చేయబోతానన్న ఒక నిర్ణయాన్ని కూడా తొందరలో వెల్లడిస్తానంటూ రాజాసింగ్ ఈ లేఖ బయటికి పంపించడం జరిగింది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.